సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో మనం 3D ఫార్ములా గురించి చెప్పుకున్నాం. 3Ds అంటే ఫస్ట్ D స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్, సెకండ్ D స్టాండ్స్ ఫర్ డెడికేషన్, థర్డ్ D స్టాండ్స్ ఫర్ డిటర్మినేషన్ అని నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోని మీరు స్కిప్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. ఈరోజు నేను మీకు 5 P's మంచి 5 P's మీద Pతో స్టార్ట్ అయ్యే 5 స్కిల్స్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ P స్టాండ్స్ ఫర్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే ప్రణాళిక. అలాగే సెకండ్ P స్టాండ్స్ ఫర్ ప్రిపరేషన్ అంటే సిద్ధబాటు. థర్డ్ P స్టాండ్స్ ఫర్ ప్రజెంటేషన్ అంటే మనం ఏదైతే సిద్ధపడతామో దాన్ని మనం ప్రదర్శించటం. ఫోర్త్ P స్టాండ్స్ ఫర్ పర్సివియరెన్స్ అంటే పట్టుదల. ఫిఫ్త్ P స్టాండ్స్ ఫర్ పేషెన్స్ అంటే ఓర్పు, సహనం మనకుండాలి. లెట్ మీ బిగిన్ విత్ ఫస్ట్ P, ప్లానింగ్. చూడండి, మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఒక స్టూడెంట్కి ప్లానింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎగ్జామ్ డేట్ ఎన్ని రోజులు ఉంది, మనకి సిలబస్ ఎంత ఉంది, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇప్పటి వరకు నేను ఏం ప్రిపేర్ అయ్యాను, ఇంకా ఎంత సిలబస్ ఉంది ప్రిపేర్ అవ్వాల్సింది అని చెప్పి నేను రోజుకి ఎన్ని గంటలు చదివితే ఈ సిలబస్ నేను కవర్ చేయగలను, మార్నింగ్ నేను ఎన్ని గంటలకు లెగాలి, ఎన్ని అవర్స్ నేను చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి అనేది ఒక విద్యార్థికి ప్లానింగ్ అనేది తప్పనిసరి. ప్లానింగ్ లేకపోతే మనం ఏ పని కూడా మనం సక్సెస్ఫుల్గా చేయలేము. సెకండ్ P స్టాండ్స్ ఫర్ ప్రిపరేషన్. ఫ్రెండ్స్, ప్లాన్ చేసుకున్న దాన్ని మనం ఆ ప్లానింగ్ ప్రకారం, ఆ టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. సిద్ధపడుకోకుండా మనం ఏ ఎగ్జామ్ని మనం సక్సెస్ఫుల్గా మనం చేయలేము, దేంట్లో కూడా మనం గెలవలేము. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రిపేర్, నో డౌట్ యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫెయిల్ అని ఒక సూక్తి ఉంది. మనం సిద్ధపడటంలో విఫలం అవుతే దేని కొరకు మనం సిద్ధపడుతున్నాం? ఫెయిల్ అవటానికే సిద్ధపడుతున్నాం. కనుక ఫ్రెండ్స్, ప్లాన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. సిద్ధపడకుండా మనం విజయాన్ని సాధించలేము. అలాగే థర్డ్ P స్టాండ్స్ ఫర్ ప్రజెంటేషన్. చూడండి, మనం ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్లో మనం పేపర్ మీద ప్రజెంట్ చేస్తాం. పేపర్ ప్రజెంటేషన్ కనుక విద్యార్థి మంచిగా చేయగలిగితే మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. అవసరమైతే అతను రైటింగ్ స్కిల్స్ బాగుంటే, ప్రజెంటేషన్ స్కిల్స్ బాగుంటే 100 out of 100 కూడా విద్యార్థి తెచ్చుకోగలడు. మ్యాథమెటిక్స్లో అయితే 100 out of 100 వేస్తారు, సైన్స్లో కూడా 100 out of 100 అవార్డ్ చేస్తారు. కనుక ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం. పేపర్ నీట్గా ప్రజెంట్ చేయాలి, కొట్టివేతలు లేకోకుండా చక్కగా మంచి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్తో డయాగ్రామ్స్ గీసి, పార్ట్స్ లేబుల్ చేసి చక్కగా ప్రజెంట్ చేస్తే, కలర్ఫుల్గా ప్రజెంట్ చేస్తే, నీట్గా ప్రజెంట్ చేస్తే 100 out of 100 కూడా మనం తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఫ్రెండ్స్, ఫోర్త్ D స్టాండ్స్ ఫర్ పర్సివియరెన్స్. పర్సివియరెన్స్ అంటే పట్టుదల. చాలామంది మొదలు పెడతారు కానీ వాళ్ళకి పట్టుదల ఉండదు. కొంచెం ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, కొంచెం ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు టెన్షన్ ఫీల్ అయిపోయి చాలామంది గోల్ రీచ్ కాకముందే మధ్యలోనే ఆపేస్తారు. అంటే వాళ్ళకి ఏం లేదు, గోల్ని రీచ్ అవటానికి కావలసిన పట్టుదల లేదు. చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఉడుం పట్టు అంటారు. ఉడుము అనేది ఆ యొక్క క్రీచర్ దేన్నన్నా పట్టుకుంటే విడిచిపెట్టదంట. అలాగే మనం కూడా
అనుకున్న దాన్ని సాధించే వరకు పట్టుదల కలిగి ఉండాలి. అలాగే లాస్ట్ పీ స్టాండ్స్ ఫర్ పేషెన్స్. పేషెన్స్ అంటే ఓర్పు, సహనం. పేషెన్స్ ఈజ్ ఎ బిటర్ ప్లాంట్ బట్ ఇట్ హ్యాస్ స్వీట్ ఫ్రూట్స్ అంటారు. అంటే పేషెన్స్ అనే ఈ స్కిల్ని పెద్దలు ఒక చేదైన మొక్కతో పోల్చారు. చేదైన మొక్కకి చేదైన ఫలాలు రావాలి, కానీ ఇక్కడ అలా కాదు. చేదైన మొక్కకి తీయటి ఫలాలు వస్తాయి. అంటే పేషెన్స్ అనేది, ఓర్పు అనేది, సహనం అనేది కొద్దిగా మొదట్లో అది చేదుగా ఉంటుంది, కానీ ఆఖరికి రిజల్ట్స్ మాత్రం తీయగా వస్తాయి. ద ఫ్రూట్స్ ఆఫ్ పేషెన్స్ ఆర్ ఆల్వేస్ స్వీట్ అంటారు. అంటే పేషెన్స్ యొక్క ఫలాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది 5 స్కిల్స్ అన్నమాట. ఫస్ట్ పి ఇట్స్ ప్లానింగ్, సెకండ్ పి ప్రిపరేషన్, థర్డ్ పి ప్రెజెంటేషన్, ఫోర్త్ పి పర్సివరెన్స్, ఫిఫ్త్ పి పేషెన్స్. ఫ్రెండ్స్, మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్ us meet again.